సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. వేదిక మీద అధిరథ మహారాజులందరికీ పేరు పేరున అభినందనలు. మా సోదరి శోభారాణి గారు నేతృత్వంలో వారి మిత్రులందరూ కలిసి ఈ సినిమాని తీసుకొచ్చారు బయటికి. ప్రేమికుడు సినిమా అప్పట్లో ఎంత సెన్సేషనల్ అంటే ప్రభుదేవ ఏదైనా స్ప్రింగ్ అని మేము కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రోజుల్లో అసలు స్టేజ్ దగ్గర నుంచి ఉంటే స్క్రీన్ దగ్గర చిల్లర పైసలు రూపాయలు ఇసిరేవాళ్ళం ఆ రోజుల్లో. అటువంటి గొప్ప సినిమాని ఇవాళ మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత శోభారాణి గారి నేతృత్వంలో ఈ సినిమా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో అన్ని కేంద్రాలను కొని రిలీజ్ అవుతుంది. ఒక మంచి సినిమాకి ప్రేక్షకులు ఎప్పుడు ప్రజాదరణ పొందుతుందని నిదర్శనం ఆ సినిమా చూపిస్తుంది. ఇది ప్రీ రిలీజా లేకపోతే రీ రిలీజా అని అవసరం లేదు. మంచి సినిమా ఎప్పుడు వచ్చినా కూడా జనం చూడటానికి ముందుంటారు. ముఖ్యంగా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సాంగ్స్ కాబట్టి ఈ యూత్ అంతా కూడా సాంగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, ఈ సినిమాని ఎవరైతే కొన్నారో వాళ్ళు ఏరియాలో వారి అమ్మడం కంటే కూడా వాళ్ళే ఓన్గా రిలీజ్ చేస్తే డెఫినెట్గా లక్షలాది రూపాయల డబ్బు వస్తుందని నేను ఊహిస్తున్నాను. ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అని మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా సాంగ్ చూసాం. ఎందాక మా సోదరి చెప్పినట్టుగా ఇది మామూలుగా వేరే ప్రింట్లోంచి కట్ చేసి మనకి ఈ ప్రీ రిలీజ్ కోసం చూపించారు తప్ప ఒరిజినల్గా 8K రెజల్యూషన్లో చేయిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి సినిమాకి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ ఈ సినిమాలో ఉంది. ఇప్పుడు మేము సాంగ్ చూస్తున్న కింద అనుకున్నాం అప్పుడే ఫ్రెష్నెస్ ఉంది, ఇప్పుడు కూడా అదే ఫ్రెష్నెస్గా సినిమా కనబడుతుంది తప్ప ఇది ఓల్డ్ సినిమా అని మాత్రం ఎవరికి అనిపించదు. అటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, శోభారాణి గారికి మరింత లాభం చేకూర్చాలని, వారి మిత్రులందరూ కూడా ఈ సినిమా వల్ల ప్రాఫిట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన అధిరథ మహారాజులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ శతకోటి వందనాలు. జంబూ క్యాబినెట్ అని అంటున్నారు. ప్రేమికుడి మూవీ గురించి చెప్పాలంటే ఒక ప్రేమికుడు అంత పెద్ద కథ చెప్పాలి నేను. ఎందుకంటే ఈ పిక్చరు మా చిన్నప్పటి నుంచి నేను కూడా కాలేజ్ చదివేటప్పుడు చూశాను చాలాసార్లు. స్పెషల్లీ మా పెద్దోడు రమణ అబౌట్ 7th స్టాండర్డ్ అనుకుంటాను, ఏదో చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ మానేసి మేమేమో స్కూల్లో వదిలితే వాడు వెనక నుంచి ఎట్లా తప్పించుకొని వెళ్ళి సినిమాలు చూడడం అలవాటు. ఎస్పెషల్లీ ప్రేమికుడు. ఒకసారి చేతిలో వాత పెట్టాను, ఇంత పెద్దగా ఇప్పటికీ ఉంది ఆ వాత. ఏంటి ఇలా చూస్తున్నాం అంటే అంత క్రేజీ మూవీ ఇది. అండ్ మీరు అందరు చూశారు అప్పట్లోనే 30 years బ్యాక్ శంకర్ గారి విజన్ ఇప్పుడు ఉన్నట్లు ఇట్ ఈస్ పిక్చరైజ్డ్. ఈ ప్రేమికుడి మూవీకి మురళీధర్ రెడ్డి మాకు చాలా కావాల్సిన వారు. అండ్ హీ వాంట్స్ టు ఎంటర్ ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ. సో దయచేరా తను మా రమణ ఇద్దరు కలిసి ఈ పిక్చర్ని ఎలాగైనా తీసుకోవాలని, మీకు తెలుసో తెలీదో అందరికి తెలిసే ఉండొచ్చు, చాలా కాంపిటీషన్ ఉంది. ఎంతో కాంపిటీషన్లో ఈ పిక్చర్ని మేము తీసుకున్నాము. ఈ పిక్చర్ మాకు ఇచ్చినందుకు కుంజుమోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కుంజుమోహన్ గారు మాకు చాలా రోజులుగా పరిచయం. ప్రొడ్యూసర్ గారు, ప్రేమికుడు ఒరిజినల్ ప్రొడ్యూసర్, ఏఎస్ ప్రొడ్యూసర్ ఆయన. అప్పట్లోనే ఆయన దేనికే కాంప్రమైజ్ కారు. ఏదైనా చేసేటప్పుడు మాకు కూడా తెలుసు, ఏం చేసినా సరే దానిలో ఒక హైలైట్గా చూపెట్టాలి అనుకునేవారు. మీకు పిక్చర్ చూస్తేనే తెలిసి ఉండొచ్చు అది ఎంత బాగా పిక్చరైజేషన్ అయిందని. సో కుంజుమోహన్ గారికి ఈ సభాముఖంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంత మంచి పిక్చరు ఇది అని అరంగేట్రం. అండ్ మా వాడికి సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ చేశాడు, సూపర్ డూపర్ హిట్ అయింది రీ రిలీజ్లో. ఇప్పుడు ప్రేమికుడు చూస్తున్నాడు, డెఫినెట్గా ఇట్ ఈజ్ ఎ హిట్ మూవీ. తర్వాత ఈ పిక్చర్ తీసామని చెప్పిన వెంటనే రామ సత్యనారాయణ గారు అండ్ ప్రసన్న గారు వీళ్ళందరూ, ఈవెన్ మన వెంకట్ గారు, ముప్పలేని శివ గారు అందరూ ఎంతో ఎంకరేజ్ చేశారు. మరొక హిట్ కొట్టేస్తున్నారు మేడం మీరు అని చెప్పారు. అంటే హిట్ ఈజ్ డెఫినెట్, చూస్తే తెలుస్తోంది. ఈ పిక్చర్ని మేము 8K రెజల్యూషన్లో చేపిస్తున్నాము. అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడతాము. అప్పుడు మీరు డాల్బీ సిస్టంలో ఈ పిక్చర్ని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది 8Kలో డాల్బీ సిస్టంలో వస్తేనే దాని యొక్క రిజల్ట్ని మనం ఫుల్గా చూడగలము. కాబట్టి అంతవరకు కొంచెం వెయిట్ చేయాలి మనము. అండ్ ఈ పిక్చర్ గురించి ఇంకా ఏం చెప్పినా ఎంత చెప్పినా తగ్గదు, తక్కువే. కాబట్టి
ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్కారం. మీడియా వారికి, పత్రిక వారికి, వచ్చేసిన పెద్దలందరికీ నమస్సుమాంజలి. ప్రేమికుడు 30 సంవత్సరాల క్రితం ఒక బ్లాక్ బస్టర్ కొట్టి యూత్ని ఉర్రూ తొలగించిన సినిమా అది. ఈరోజు కూడా మరచిపోలేని సినిమా ప్రేమికుడు. 30 సంవత్సరాలైనా కూడా నిన్నే రిలీజ్ అయిందేమో, నిన్నే షూటింగ్ అయిపోయిందేమో అనుకునేలాగా లైవ్ ఉన్న సినిమా ప్రేమికుడు. అటువంటి సినిమాని చూస్ చేసుకోవడం శోభ గారికి వల్ల అయింది. ఎందుకంటే ఆమె చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్. ఎన్ని సినిమాలు తమిళ్ నుంచి ఎక్కడి నుంచి సినిమాలు, స్టేట్ సినిమాలు తీసి రిలీజ్ చేసి ఒక లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిరూపించుకుంది శోభ గారు. ఆమె డైనమిజంకి ఈరోజు అర్థమైంది. ప్రేమికుడు కూడా తీసుకొచ్చేసి మరి 30 సంవత్సరాల సినిమాని, లైవ్ ఉన్న సినిమాని మళ్ళీ తన గట్స్ సినిమాని మళ్ళీ హిట్ కొడతాను నమ్మకం. మురళీధర్ రెడ్డి గారు మీరు మంచి ఎంట్రీతోటి వస్తున్నారు శోభ గారి రూట్లో. మరి మీరు ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పారు శోభ గారు. కంగ్రాచులేషన్, మీకు బాగా డబ్బు రావాలి ఈ సినిమాతోటి. రమణ గారు కూడా తోడు ఉన్నారు. హీరో మా హీరో కనిపిస్తలేరు, రమణ గారు కూడా వస్తే బాగుంటుండే. ఆయన పాయిజన్ సినిమాతో హీరోగా, రియల్టర్గా, శోభ గారి కుమారుడు ఆయన. వెరీ నైస్. ఒక హీరోగా ఉన్న ఏ ప్రౌడ్ లేకుండా ఎక్కడ కలిసినా ఏది చేసినా మంచి ఆత్మీయతతో ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను అనుకున్నాను కంపల్సరీ ఒక పెద్ద హీరో అవుతాడు. ఎందుకంటే బ్యాక్ శోభ గారు ఉన్నారు. ఆమె సినిమానే ఇంత ప్రమోట్ చేస్తుంది, కొడుకుని మరి ఇంకే స్థాయికి తీసుకెళ్తో తెలీదు. సో ప్రేమికుడు అనే సినిమా 94 అంటే 30 ఇయర్స్ అండి. దీనికి అంకురార్పణ చుట్టిన దాంట్లో మా ప్రసన్న గారు చాలా బాగా చెప్తారు. ఎందుకంటే ఆయన విశేష అనుభవం ఎన్టీ రామారావుతో ఉన్న ఆయన సన్నిహిత్యంతో. ఆ రోజుల్లో కంచుకోట కానీ చాలా పెద్ద ఎన్టీ రామారావువి అసలు ఈ యొక్క రిలీజ్ అనేది 100 రోజులు 150 రోజులు నడిపించిన ఘనత ఎన్టీ రామారావు చిత్రాలు. అవన్నీ క్లియర్గా సినిమా పేరుతో సహా ఎన్ని రోజులు నడిచిందో కూడా చెప్పగలడు మా ప్రసన్న గారు. ఆయన మొత్తం ఒక లైబ్రరీ, డిక్షనరీ అండ్ లైబ్రరీ ఆల్సో. సో అలాంటి అంటే ఆ ఎన్టీ రామారావు గారి సినిమాలు, ఈ మధ్యన మొన్న బాలకృష్ణ గారి సినిమాలు, అంటే రిలీజ్ కావాలి అంటే సినిమాకి ప్రేక్షకులు రెడీ ఉన్నారు అనే ధైర్యం ప్రొడ్యూసర్లో ఉండాలి. అలాగా ధైర్యంతో 100 రోజులు 200 రోజులు నడిపిన సినిమాలు ఉన్నాయి. నాకు తెలిసి మళ్ళీ ప్రేమికుడు ఇవాళ కూడా ముక్కాబుల సాంగ్ వేస్తే ఎవరు కుర్చీలో కూర్చోలేదు. ఎక్స్ట్రాడినరీ. నిజంగా శంకర్ గారు, రాజమౌళి గారు మాట్లాడినట్టుగా ఆ రోజు ఏ గ్రాఫిక్స్ లేనప్పుడు ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. ఈరోజు ఇంత గ్రాఫిక్స్ ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ప్రేమికుడు లాంటి అంత బ్లాక్ బస్టర్ ఇవ్వలేం. మళ్ళీ ఆయన ఆ కళని కూడా ఎలా తీసుకెళ్ళాడంటే ఎక్స్ట్రాడనరీ. శంకర్ గారికి దక్కింది. ఏఆర్ రెహమాన్ ఆ రోజు ఈ సినిమాతోటి రెహమాన్ గారు ప్రపంచవ్యాప్తంగా రెహమాన్ అంటే ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అని నిరూపించుకున్నదే రెహమాన్ గారు. మరి అటువంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. శోభ గారు చెప్పినట్టు అమ్మ ఇది నాకు తెలుసు, ఇది అంటే టెక్నికల్ మాకు తెలుసు. నెగిటివ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. నెగిటివ్ నుంచి ట్రాన్స్ఫర్ అంటే 30 ఏళ్ళ కింది నెగిటివ్ని 8K ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాళ్ళు మీకు ఇచ్చేది అవుట్పుట్ లో రెజల్యూషన్ ఇస్తారు. 8K ఇస్తే ఇక్కడ ప్లే కాదు. ఇప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లో రెజల్యూషన్లోనే ఎంతో అద్భుతంగా ఉన్నాయి సాంగ్. ఇంకా 8Kలో చూస్తే మామూలుగా ఉండదు ఇప్పుడు. ఎందుకంటే దీనికి డాల్బీ అట్మాస్ ఇవన్నీ ఇంకా చేయాలి. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అప్పటి ప్రేముడు కంటే కూడా, అప్పటి ప్రేమికుడు కంటే కూడా. ఎందుకంటే నేను ఈ మధ్యన నాది 20 ఇయర్ బ్యాక్ సినిమాని నెగిటివ్ని కన్వర్ట్ చేపిస్తున్నా. ఎంత తేడా ఉంది అంటే ఇప్పుడు తీసుకున్న 8Kలో రెజల్యూషన్లో అప్పటి సినిమా కంటే కూడా ఇంకా బాగా క్రేజ్గా వస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా శోభ గారు, కంగ్రాచ్యులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమికుడు ఒక చరిత్ర. ఆ చరిత్ర గురించి మళ్ళా చెప్పటం అంటే దానికి ఇంకా మాకు అర్థమే లేదు. ప్లస్ శంకర్ గారు చేసిన సినిమా రాబోయే 100 సంవత్సరాల టెక్నాలజీని కూడా ముందే ఆయన పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు. అప్పుడు హిస్టరీ క్రియేట్ చేసింది. అలాంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా ఎప్పటికీ కంటిన్యూగా హిస్టరీలు క్రియేట్ చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక మా శోభారాణి గారు కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయి కానీ చూసుకుంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, అప్పట్లో జ్ఞానవేల్ రాజా గారు ఆ సినిమా తీసుకొస్తే
అప్పుడు శోభారాణి గారు రిలీజ్ చేశారు. అంత పెద్ద గొప్పగా ఆడలేదు. ఆ సినిమాని రీసెంట్గా రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు పాత నష్టాలను కూడా కవర్ చేసేసుకుని కొత్త లాభాలకు వెళ్ళినంత రేంజ్లో అతి పెద్ద హిట్ చేశారు. అంటే ఒక సూపర్ హిట్, ఒక సెన్సేషనల్ హిట్ని చేయటం కాదు, అప్పట్లో ఆడని సినిమాని వాళ్ళ ఆడించే రేంజ్లో ఆవిడ ప్రమోషన్ చేయటం కానీ అన్ని అద్భుతంగా చేశారు. అలాగే మురళీధర్ రెడ్డి గారు, ఆయన ఎంటర్ అవటమే ఒక హిస్టరీ సినిమా, ఒక ప్రేమికుడు హిస్టరీ సినిమాతో ఆయన ఎంటర్ అయ్యారు. డెఫినెట్గా మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేస్తారు. దీని గురించి చరిత్రల గురించి మనం చెప్పటం అనవసరం. ఇదే చరిత్రకు మళ్ళీ మనం చెప్పేది ఏంటి? అందుకని గ్యారంటీగా మీరు పెద్ద హిట్ కొడతారు. ఇంకా ఇది 1994లో వచ్చింది. యాక్చువల్గా మా ముప్పలనేని శివ గారు, ఆయన మనకేందంటే భారతదేశంలో ప్రేమకు నిర్వచనం అంటే తాజ్మహల్. ఆ తాజ్మహల్ దర్శకుడు ఆయన. 1994లో ఒక ఘరానా అల్లుడితో ఆయన సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంటర్ అయ్యారు. అంటే ఆయనకి దర్శకుడిగా 30 సంవత్సరాల నిండిన సందర్భంలో మీరు కేక్ కటింగ్ పెడితే బాగుండేది. 25 ఇయర్స్ అన్నారు, కాదు ఒరిజినల్గా 30 ఇయర్స్. అది లెక్కేసుకోండి. ఇది కూడా 30 ఇయర్స్. యాజ్ ఇట్ ఈజ్ ప్రేమికుడు కూడా 30 ఇయర్స్. ఇంకా సరే, మురళీధర్ రెడ్డి గారు, ఆయనకి వెనకమాల మా పురుషోత్తం రెడ్డి గారు, ఆయన టీడీపీ అన్నారు. దీనికి మీ టీడీపీకి చాలా సెంటిమెంట్ ఉందండి. ఎట్టా సెంటిమెంట్ అంటే 1994లో ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అయిందండి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉందండి. రిలీజ్ అయిన తర్వాత డిసెంబర్లో 216 సీట్లు, 294 సీట్స్లో 216 సీట్లతో ప్రపంచం సృష్టించిందండి తెలుగుదేశం. అప్పుడు జస్ట్ పవర్లో ఉన్న కాంగ్రెస్ 26 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయిందండి. అదొక చరిత్ర ఆ రోజున. అలాంటిది మళ్ళీ ఏదో మీరు రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ ఏదో ఏప్రిల్ అంటున్నారు. వెనకమాల చూస్తా ఉంటేనే మేలో ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళా అప్పుడు తెలుగుదేశం బీజేపీ పొత్తు అండి. ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం బీజేపీ పొత్తు ఉందండి. మరి ఏంటో, మరి మీకు అన్ని సెంటిమెంట్లు తగులుతున్నాయి, దీంట్లో ఏంటో మరి. సో అది ఇక మా లగడపాటి సీను ఉన్నాడు. లగడపాటి సీను 2009లో వాళ్ళ వినుకొండకి తారకరత్న గారిని తీసుకెళ్లారండి. తారకరత్న గారిని తీసుకెళ్తే వినుకొండ అసలు జన ప్రపంచం సృష్టించింది ఆ రోజున. సృష్టించి ఇంకా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎమ్మెల్యే సీట్ కూడా అనౌన్స్ చేయాలి. ఆ రోజున తారకరత్న గారు లగడపాటి సీను గారి ఆధ్వర్యంలో, ఇదిగో ఈ ఆంజనేయులు గారు మీ క్యాండిడేట్ అవుతాడు, ఈ ఆంజనేయులు గారిని గెలిపించుకోండి అన్నారు. ఫట్మన్ ఆంజనేయులు గారు తర్వాత సీట్ అనౌన్స్ అయ్యి తర్వాత ఆయన గెలిచేసాడండి. ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు 2 సార్లు. మళ్ళా అదేదో చూస్తుంటే మళ్ళా నిలబడతాడు, మళ్ళీ ఎమ్మెల్యే అయిపోతాడు. అన్ని సెంటిమెంట్లు కలిసి వస్తున్నాయి ప్రేమికుడికి. సో అట్టా ఇంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు, శ్రీనివాస్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళని చూస్తుంటే, మా సాయి వెంకట్ గారు, ఆయన ఇప్పుడు హీరోగా రామాంజాచారి చేస్తున్నాడు, ఆయన కానీ, మా రామసత్యాని గారు కానీ, మళ్ళా ఇక్కడ ఇప్పుడు మా శివ గారి గురించి చెప్పాను. మా కోటి అంటేనే మాకు సంచలనం అండి. ఇందాకడ ఆయన ఏదో పాట పాడతా ఏదో 1,00,000 అన్నాడు. ఆయన పేరు ఆయన చెప్పుకుంటాం బాగుండదని ఏదో 1,00,000 అన్నాడు. కానీ దాంట్లో ఎవరి కింద కరెక్షన్ చేశారు, కోటి అని చెప్పండి అని. సో ఆయన పేరులోనే కోటి ఉందండి. ఇక మా బాబిరాజు గారు బాగా సిన్సియర్గా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, బాగుండే దాంట్లో నేను ఉండాలని కోరుకునే మనిషి అండి. ఇక మా శివనాగ్ గారు, ఆయన ఒక రకమైన ఆయన చరిత్ర కృష్ణ గారితో కానించి మొన్న తారకరత్న గారితో దేవినేని సినిమా చేశారు. ఇప్పుడు నవరత్నాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇంతమంది ఆశీస్సులు, ఇంతమంది ఉండి ముందు చూసుకుంటే నేను చూసిన దాంట్లో కెమెరాలు స్టాండుల్లో ఇది రికార్డ్ బ్రేక్ అండి. ఇన్ని కెమెరాలు, ఇన్ని స్టాండులు నేను పెద్ద స్టార్ల సినిమాలో కూడా చూడలా. అంటే మరి ప్రేమికుడని ఆల్రెడీ అంత పెద్ద హిట్ అని చెప్పి వచ్చారు. ప్లస్ చూస్తుంటే ఎక్కడో పాత సినిమా చూస్తున్నట్లా కనిపించలేదండి. మళ్ళా చూద్దాం అనేటట్టుగా టెక్నాలజీ, అది అద్భుతమైన టెక్నాలజీతో ఉంది. మేము అతిరథుడు చేసాం. అతిరథుడిలో మేము ముప్పలనేని శివ గారు అందరం కలిపే వర్క్ చేసాం. ఆ అతిరథుడికి అప్పుడు రాజ్కోటి గారు మ్యూజిక్ డైరెక్టరు. ఆయన దగ్గర కీబోర్డ్ ప్లేయర్ కుర్రోడు ఉండేవాడు అండి, చిన్నగా పొట్టిగా ఉండేవాడు. అతని పేరు దిలీప్. దాని తర్వాత ఆ దిలీప్ను మాట్లాడి నిప్పురవ్వకే ఫస్ట్ రికార్డింగ్ పెట్టించామండి. తర్వాత ఆ దిలీప్ ఇదిగో ఇక్కడ ఇంత లావు ఏఆర్ రెహమాన్ అయ్యాడండి. అదే దిలీప్. మా అతిరథుల్లో మేము ఒక తెలంగాణ స్లాంగ్ సాంగ్ రాపిచ్చి దాని నుంచి ట్యూన్ చేసి రికార్డింగ్ చేయించాం. అది తర్వాత చరిత్ర అయిపోయిందండి. ఆ పాడిన సింగర్ పేరు సుబల్లా, మాల్గాడి సుబ అయిపోయిందండి. ఆ మాల్గాడి పాటతో చేసాం. సో అంత చరిత్రలు సృష్టించిన ఇవాళ రెహమాన్ గారు, శంకర్ గారి గురించి
జెంటిల్మెన్ అంటే ఆయన మండే సూర్యుడు పవిత్రన్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉంటే ఆ మండే సూర్యుడిని మన అల్లు అరవింద్ గారు ఇక్కడ రిలీజ్ చేశారు. దాని తర్వాత కుంజమోహన్ గారు జెంటిల్మెన్తో ఈయన చేశారు. ఇవాళకి ఇక అదే కంటిన్యూగా ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్తో చేస్తున్నాడు, అట్లాగే భారతీయుడు 2 చేస్తున్నాడు. ఇక శంకర్ గారి గురించి చెప్పక్కర్లా. ఇలాంటి చరిత్ర సినిమాకి ఎంట్రీ అవటమే మురళీధర్ రెడ్డి గారు ఈ సినిమా నుంచి అవుతూ, తర్వాత మన శోభా గారు అబ్బాయి బాగా డెడికేషను, ఒక మంచి హార్డ్ వర్కర్ అండి. తను నేను హీరోగా చేశాను, నేను హీరోగా చేసి ఇది చెయ్యాలి అది చేయాలి అని అనకుండా డౌన్ టు ఎర్త్ పనిచేస్తాడు. ఒక అద్భుతమైన టీము. డెఫినెట్గా ఇది మళ్ళా బాగా కాసుల వర్షం కురిపించి ఇలా రిలీజులు అనేది ఇప్పుడు కాదండి చరిత్ర. కంచుకోట సినిమా రిలీజ్ 3rd టైం శ్రీపతి రాజేశ్వరరావు గారు, ఎన్టీఆర్ వీరాభిమాని, ఆయన విమల్ థియేటర్లో రిలీజ్ చేస్తే అప్పుడు రిలీజ్ 3rd టైం కూడా 100 రోజులు ఆడిందండి. అలాగే శ్రీకృష్ణ పాండవీయం, దానవీర సూరకర్ణ అట్లా చూసుకుంటా చరిత్రలో కంటిన్యూగా ఉండే రిలీజులు ఎప్పుడూ కూడా. సో అలాంటి రిలీజుల్లో ఒక అద్భుతమైన సినిమా వీళ్ళందరూ తీసుకురావటం, ఇంతమంది ఆశీర్వదించడం కూడా కానీ మనసుతో డెఫినెట్గా బాగుండాలనుకునే వాళ్ళే వచ్చారండి. డెఫినెట్గా ఇలాంటి సూపర్ హిట్ సినిమా గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. డెఫినెట్గా ఇది ఎంత కాలమైనా ఎన్నేళ్ళైనా మళ్ళా రిలీజ్ అయినా ఇది చరిత్ర సృష్టిస్తుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.